రోజు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొడంగల్లో గత ఎలక్షన్లో గెలిచినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాల క్రితము కొడంగల్ను డివిజన్ కేంద్రంగా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కొడంగల్లో ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కొడంగల్ యువత ఈ కొడంగల్లో ఉన్నటువంటి విద్యావంతుల ఆధ్వర్యం లోపల ముఖ్యంగా అప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాకముందు కొడంగల్లో ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో వచ్చి సపోర్ట్ చేసి మద్దతు తెలిపినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు కొడంగల్లో కాకుండా అగ్గిపేట లగచర్లలో రెవెన్యూ డివిజన్ చేస్తున్నారని వార్తల్లో వస్తున్నటువంటి దాన్ని మేము వెంటనే దీన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి కొడంగల్ డివిజన్ కేంద్రంగా ఇక్కడనే పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కొడంగల్లో మండలం అబ్బాయిపల్లి లోపల మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఇక్కడ పెడతామని చెప్పి భూమి తీసుకొని ఆ ప్రాంతానికి తరలించినటువంటి ఘనత మీకు దక్కుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇది కొడంగల్కి చాలా అన్యాయం చేసినటువంటి సందర్భం అది. దాంతోపాటుగా ఈరోజు మళ్ళీ ఈ డివిజన్ కేంద్రాన్ని కూడా అక్కడ స్థల సేకరణ జరుగుతూ ఉన్నది, చూస్తూ ఉన్నారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలను మేము ఖండిస్తూ వెంటనే కొడంగల్ని మీరు డివిజన్ కేంద్రంగా అక్కడ తీసుకుపోతారు. రేపు అవసరమైతే కొడంగల్లో నియోజకవర్గ కేంద్రాన్ని హెడ్ క్వార్టర్ తీసుకుపోయి కూడా లగచర్లకే పెడతారా? ఈ కొడంగల్లు పేరేమో కొడంగల్ది, అభివృద్ధి ఏమో అక్కింపేట లగచర్లకు. మేము అక్కింపేటకు వ్యతిరేకం కాదు, లగచర్లకు వ్యతిరేకం కాదు. కానీ ఏ మండలానికి కేటాయించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, కార్యాలయాలను ఆ మండలంలోనే పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే పాలన విభజీకరణ, పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈరోజు కొడంగల్ అనేది రూపురేఖలు మారుతాయని చెప్పి అనేక సందర్భాల్లో కొట్లాడి కేడీపీ కొట్లాడినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేకంగా లభిస్తాయని చెప్పి మీరు ముఖ్యమంత్రి అయినా వెంటనే ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు, ఎమ్మెల్యేగా కాకన ముందు చెప్పి ఈరోజు కొడంగల్కు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. మళ్ళీ మరొక అన్యాయానికి తెరలేపడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించి వెంటనే కొడంగల్నే డివిజన్ కేంద్రంగా, రెవెన్యూ కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొడంగల్ పట్టణాన్ని గత ఎలక్షన్ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తానని చెప్పాను. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అంటే జిల్లాలో విభజనప్పుడు కొడంగల్కి అన్యాయం జరిగింది. నేను వచ్చినప్పుడే డివిజన్ కేంద్రం చేస్తాను, అంతా ఒకటే జిల్లాలో పెడతా అని చెప్పాడు. ఎలక్షన్ అయిపోయే వరకు ఇంతవరకు దాన్ని ఊసెత్తడం లేదు. మొన్న రీసెంట్గా చూస్తే అక్కింపేటలో భూసేకరణ చేస్తున్న ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు అని చెప్పారు. ఇప్పుడేమో కొడంగల్కు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ చేయాలి. ప్లస్ మెడికల్ కాలేజ్ విధంగా అన్యాయం జరిగింది. ఈ విధంగా కొడంగల్కు కొద్దిగా అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తుంది.